సార్ ఇప్పుడు నేనంటే మీరు ఫ్రాంక్గా చెప్పాలి ఒక క్వశ్చన్ ఏంటంటే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు అన్ని ఇండస్ట్రీలో మలయాళీలో కావచ్చు, తమిళ్లో, హిందీలో ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళ అమ్మాయిల్ని అక్కడ ఉన్న అమ్మాయిల్ని హీరోయిన్స్గా కానీ క్యారెక్టర్స్కి తీసుకుంటూ ఉంటారు. మన తెలుగులోనే ఇప్పుడు ఇంత పెద్ద సినీ పరిశ్రమ మంది తెలుగు పరిశ్రమ ఎక్కడెక్కడో నుంచి ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో మనకు చేస్తూ ఉంటారు. కానీ తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిల్ని ఎందుకు తీసుకోరు? అంటే ఆఖరికి సీరియల్స్లో కూడా వేరే లాంగ్వేజ్ వాళ్ళనే తీసుకోవడం పరిస్థితి వచ్చింది. ఇవాళ శ్రీలీల సక్సెస్ఫుల్ హీరో తెలుగు అమ్మాయి ఎంత అంటే 100లో ఒకళ్ళు అంటే మిగతా వాళ్ళందరూ కూడా వేరే లాంగ్వేజ్ వాళ్ళే కదా. ఒకళ్ళు కదమ్మా హీరోయిన్ అనేది. హీరోయిన్ అంటే 100లో ఒకళ్ళు ఇప్పుడు దొరకాలి, రావాలి. వాళ్ళు పెద్దలు కొంతమంది ఇళ్లలో ఒప్పుకోరు, కొంతమంది బాగుంటుంది చాలా చక్కగా బ్రహ్మాండమైన. అంటే వైష్ణవి తీసుకున్న రీసెంట్ గా ఈ అమ్మాయి కూడా ఒకటి బేబీ మూవీలో వస్తారు. ఇప్పుడు మొన్న తెలుగు అమ్మాయిలు రాజేష్ ఐశ్వర్య రాజేష్ వస్తున్నారు, రావట్లేదు కాదు. కాకపోతే ఐశ్వర్య రాజేష్ కి కొంచెం సినిమా బ్యాక్గ్రౌండ్ ఉంది. సినిమాలోకి రావడానికి అంత ఈజీగా అంగీకరించరు కొన్ని కుటుంబాలు. చక్కటి అందమైన అమ్మాయిలు చక్కగా ఉన్నారు, సినిమా కెమెరా కూడా పనికొచ్చే అమ్మాయిలు చాలా. ఎందుకంటే నా అనుభవంలో చెప్తాను, నేను సౌందర్యాన్ని పరిచయం చేయడానికి ముందు అనేక దాదాపు 30,000 పైకి చిలుకు అమ్మాయిలు నాకు ఆ సినిమాకి చాలా పగడ్బందీగా ఒక చక్కటి ముగ్ధ మనోహరమైన మన ఇంటి పిల్లలని ఇలాంటి మోహం కావాలి. ఏదో ఎతుకుతున్నాను. ఆ సందర్భంలో నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్. చక్కటి అమ్మాయి చాలా బాగుంటుంది. ఈ అమ్మాయిని వెళ్ళి అడిగితే వాళ్ళ నాన్నగారు ఒప్పుకోరు. ఇప్పుడు సౌందర్య కన్నడ అమ్మాయి కదా, కన్నడ అమ్మాయి. వాళ్ళ నాన్నగారు ఒప్పుకోరు. ఇంకో చోటుకి ఇంకోళ్ళు అయితే ఈ పిల్ల ఒప్పుకోదు, అమ్మ నాకు వద్దంటుంది. ఇట్లా రకరకాల ఇంకోళ్ళు అడిగితే కాదండి ఏముందండి మీకు ఏంటి ప్రాబ్లం అంటే లేదండి సినిమా ఫీల్డ్కి వెళ్ళామంటే మా కుటుంబం మొత్తం మా బంధువులు అందరూ మమ్మల్ని ఒక రకంగా చీప్గా చూస్తారండి. ఇట్లాంటి అభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల ఇది వాళ్ళ ప్రొఫెషన్ అయింది మంచిగా. కానీ ఇంకా ఆ నేపథ్యం పోలా. అందుకని ఏంటంటే మనాళ్ళు బయట రాష్ట్రానికి వెళ్ళి చేయమంటే చేస్తారు. ఇప్పుడు ఒకప్పుడు జయప్రద ఏంటి, శ్రీదేవి ఏంటి, మన సౌత్ కాంచన ఏంటి, మన వాళ్ళే ఏలేరు. తెలుగు వాళ్ళే ప్రపంచ దేశం అన్ని భాషల్లోనూ ఏలేరు. ఆనాటి నుంచి సావిత్రి రోజుల నుంచి సావిత్రి కాడ నుంచి అన్ని భాషల్లోనూ మన వాళ్ళు ఏలేరు. ఆ రోజులు ఉన్నాయి. ఆ తర్వాత ఇవాళ ప్లస్ ఇంకోటి ఇవాళ పాన్ ఇండియా సినిమా అన్నప్పుడు ఒక ఎస్టాబ్లిష్ అయిన హీరోయిన్, ఇంకో లాంగ్వేజ్ హీరోయిన్, పాన్ ఇండియా. మరి అందరూ అన్ని భాషల్లోకి రిలీజ్ అవుతున్నప్పుడు వాళ్ళ మనుషులు వాళ్ళ ఆడియన్స్కి కూడా మన ఆర్టిస్ట్ అని అనిపించాలి. సో అదొక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. సో అందుకని మనం వీళ్ళని వేసేటప్పుడు ఒక్కోసారి హీరోయిన్ వేరే భాషలో చేయాల్సి వస్తుంది. వేరే భాష వాళ్ళు మన హీరోయిన్ వేసుకోవట్లేదా కనుక అది వాళ్ళ ఆ రోజులు పోయినాయి అమ్మా. ఇంకా వేరే మన అమ్మాయిలు వచ్చేవాళ్ళు ఇప్పుడు మారిపోతున్నారు. అమ్మాయిలు కూడా తెలుగు అమ్మాయిలు కూడా కొంచెం ఒకప్పుడు అసలు తెలుగు అమ్మాయిల పేరు అంటున్నాం, తెలుగు మాట్లాడే అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? తెలుగుని ఇంగ్లీష్ లాగా మాట్లాడే అమ్మాయిలు తయారయ్యారు. పేరుకు తెలుగు అమ్మాయిలు అనుకుంటున్నాం కానీ అందరూ అలాగ తయారైపోయారు. సో అసలు దీనికన్నా మించిన ప్రొఫెషన్ యాడ్ ప్రొఫెషన్లు వాళ్ళకి ఇంకేదో ఈజీగా ఉంది. సో సినిమా ఫీల్డ్కి రావటం, ఈ లైట్లు, ఈ ఉపకారాలు, ఈ అన్నింటికి మీద మన ఆస్కారం ఇవ్వటం కన్నా అనుకునే బ్యాచ్ కొంతమంది అలా దూరం అయిపోతున్నారు. లేకపోతే ఉండటానికి ఉన్నారు కానీ మనం సెలెక్ట్ చేసుకుని వాళ్ళని పట్టుకుని బాబు బతిమాలుకుని ఈ బాబు అని బతిమాలుకునే పరిస్థితిలో వెళ్ళలేం కదా ఇవాళ. మనకి వాళ్ళకి ప్రయోజనం. సో ఒకప్పటికన్నా ఇప్పుడు ఇంకొక అవకాశం ఏంటంటే ఎవరికి వాళ్ళు ఓన్గా అయినా సరే వాళ్ళకి టాలెంట్ ఉంటే ప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఒకప్పుడు ఈ సోషల్ మీడియా లేదు కాబట్టి సోషల్ మీడియా వాళ్ళే రిలీజ్ చేసి పంపించుకుంటున్నారు, బాగా అమ్మాయి బాగుందని అన్నారు. సో ఇవాళ ఆపర్చునిటీస్ కూడా ఆపర్చునిటీలు ఎక్కువైనాయి, మల్టీ లాంగ్వేజ్ అయిపోయింది. ప్రతి సినిమా అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అయిపోతుంది. సో ఇక అప్పుడు నా తెలుగు నా భాష అనడానికి లేదు. సో సార్ మీరు మీ అబ్బాయిని పెట్టి ఒక సినిమా తీయాలనుకుంటున్నారని మీరు చెప్పారు మన మాటలు మన డిస్కషన్లోనే. మరి మీరు తీసే నెక్స్ట్ సినిమాలో తెలుగు అమ్మాయికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారా లేదా మీరు అనుకున్న ఆ క్యారెక్టర్ సరిపోయే అమ్మాయి అని నా క్యారెక్టర్కి సరిపడే అమ్మాయిని చూస్తానమ్మా. ఫస్ట్ వేరే లాంగ్వేజ్ లాంగ్వేజ్ ముందు పెట్టుకోను. నా సరిపోయే అమ్మాయి, ఆ అమ్మాయి తెలుగు అమ్మాయి అయితే బ్రహ్మాండంగా ఎంకరేజ్ చేస్తాను. అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు కనుక నాకు కరెక్ట్గా సూటబుల్ బ్రహ్మాండంగా ఉంది, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ బాగున్నాయి, చక్కగా ఉంది పిల్ల,
నేను అనుకున్న క్యారెక్టర్ సూట్ అవుద్ది అనుకున్నాక ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు కనుక ఆ అమ్మాయి వద్దు అన్నాను. నాకు కావాల్సింది నాకు తెలుగు తమిళ ఆ, అనవసరం అన్ని భాషల్లో తీసే సినిమా వద్దు కనుక ఇవాళ కనుక నాకు నా క్యారెక్టర్కి సూట్ అవుద్దా, అలా అతికినట్టు కరెక్ట్గా ఉంటుందా అంతే. నేను సౌందర్యం సెలెక్ట్ చేసినప్పుడు అదే సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ తెలుగులో చూసి ప్రిఫరెన్స్ ఇచ్చి తర్వాత ఇక్కడ మీకు అంటే అలా అనిపించినప్పుడు వేరే లాంగ్వేజెస్లో మీరు చూస్తారు. బట్ ప్రిఫరబుల్లీ మైండ్లో ప్రిఫరబుల్గా ఐ వాంట్ టు ఎంగేజ్ సౌత్ ఇండియన్ దక్షిణ భారత అమ్మాయిని అనేది నా మనసు. ఎందుకంటే నార్త్ ఇండియన్ అమ్మాయిల్లో ఎంత వాళ్ళు మనం తయారు చేసినా కూడా వాళ్ళలో ఒక టైప్ ఆఫ్ ఇదే ఉంటుంది. వాళ్ళ నాదు మన తెలుగు మన సౌత్ ఇండియన్లో ఉన్న ఆ ముగ్ధ మనోహర ఇది ఉండదు. స్టైల్గా ఉంటారు. స్టైల్గా ఉండటం వేరుమా అందం కళాత్మకమైన ఒక కళగల మొహంగా అందంగా ఉంటుంది. నాకు అది నా ఫీలింగ్. సౌత్ ఇండియాలోనే ఆ ముఖం కళావంతమైన మొహము, చక్కటి కళగా ఉండే కళ్ళు కనుముక్కు తీరు చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఆ రూపము సౌత్ ఇండియాలో ఎక్కువ.